వెల్కమ్ టు పెన్ పాయింట్. ఎప్పుడైనా సరే ఎన్నికలు రాబోతున్న సమయంలో, ఎన్నికలకు సన్నద్ధమవుతున్న సమయంలో సర్వేలు చేయించుకోవడము, ఆ సర్వే రిపోర్ట్లను బేస్ చేసుకొని అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అనేది పార్టీలు చేస్తూ ఉంటాయి. ఒక్కసారి అభ్యర్థులను సెలెక్ట్ చేయడానికి యూజ్ చేసిన సర్వేలు ఆ తర్వాత అదే అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందా లేదా అన్నది చేస్తుంటారు. వాటిని ప్రీపోల్ సర్వేలు అని, ఎగ్జిట్ పోల్ సర్వేస్ అని చెప్పేసి చేస్తుంటారు. వాటిని మనం రెగ్యులర్గా మాట్లాడుతుంటాం. అయితే ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ మారింది. గత 10 ఏళ్ల నుంచి మనం గమనిస్తే ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రభుత్వం కానివ్వండి, లేదా ప్రభుత్వంలో ఉన్న కీలకమైన నేతలు కానివ్వండి, అలాగే ఎవరైతే ఫ్యూచర్లో మా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం కూడా సర్వేలు చేయించుకుంటున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఒకప్పుడు పార్టీలు చేయించే సర్వేలు, ఆ తర్వాత అభ్యర్థులు కూడా సర్వేలు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్క సర్వే ఈ మధ్యకాలంలో మనకు ఒకటి రిలీజ్ అయింది. ఆ రిలీజు మూడ్ ఆఫ్ ఏపీ పేరుతో ఐఐటిఎన్స్ చేశారు అంటూ ఒక సర్వే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. అందులో ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఇది మరింత విరివిగా కనిపిస్తుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే 18 నెలల పాటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఏం తప్పులు జరుగుతున్నాయి, ఎలాంటి తప్పులు చేస్తున్నారన్న విషయానికి సంబంధించి మాట్లాడి, ఆ తర్వాత ప్రచారంలో వాళ్ళ ప్రకటనల్లో వైసీపీ కన్నా మంచి పాలన అందిస్తామంటూ చెప్పి ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కూటమి మాటలను నమ్మి 175కు గాను 164 స్థానాలు కూటమి ప్రభుత్వానికి అప్పచెప్పారు ప్రజలు. కేవలం 151 స్థానాల్లో గతంలో గెలిచిన అదే పార్టీ ఇప్పుడు కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన, ఒకవైపు వైనాట్ 175 అనేది కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ వచ్చాం. ఈ నేపథ్యంలో మూడ్ ఆఫ్ ఏపీ పేరుతో వీళ్ళు తీసుకొచ్చిన కొన్ని అంశాలను అయితే మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. అందులో కొన్ని అంశాలను వీళ్ళు చూసుకున్నారు. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో నుంచి కలిపి 51,330 శాంపిల్స్ని వీళ్ళు కలెక్ట్ చేశామని చెప్పారు. ఒక్కొక్క అంశం అందులో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతము ఉన్న అంశాలకు సంబంధించిన విషయాలని, అందులో ముఖ్యంగా సమస్యలపైన ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది, గత ప్రభుత్వ హయాంలో ఆ సమస్యలకు ప్రతిస్పందన ఎలా ఉండేది, అవే కాకుండా కూటమి అధికారంలోకి రావడానికి కీలకమైన సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాల అమలు ఎలా ఉంది, ఆ అమలుతో ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, వీటన్నిటినీ కూడా ఈ సర్వే రిపోర్టు రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి వైసీపీ చాలా క్లియర్గా దీని మీద రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అందులో రాష్ట్రంలో ప్రస్తుతము పాలన ఎలా ఉంది, ఆ పాలన ప్రజలు ఎలా చూస్తున్నారు, ఈ మొత్తాన్ని ఈ సర్వే రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్తుంటే, మరోవైపు టీడీపీ అలాగే కూటమి నేతలు మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు. ఓవరాల్గా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరి మీద కూడా వ్యతిరేకత లేకపోవడం అన్నదే ఈ సర్వేలో ఉన్న డొల్లతనాన్ని చూపిస్తుంది అంటూ కూటమి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక ఒక్కొక్క అంశాల వారీగా చూసినప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఎలా ఉండింది, ఈ ప్రభుత్వ హయాంలో ఎలా ఉండింది అని దానికి సంబంధించిన డిస్కషన్ చేసినప్పుడు ఆ సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మెజారిటీ ప్రజలు 60% పైగా ప్రజలు గత ప్రభుత్వమే బాగుందనే విధంగా చెప్పారు అన్నది ఆ సర్వే సారాంశంగా మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే 175 స్థానాలకు గాను 11 స్థానాలు వదిలేస్తే 164 స్థానాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే దాంట్లో దాదాపుగా 80% పైగా అందరి మీద వ్యతిరేకత ఉంది, లేదా వాళ్ళ పాలనతో లేకపోతే వాళ్ళ అధికారానికి సంబంధించి వాళ్ళు నిర్వహిస్తున్న విధులతో ప్రజలు సంతోషంగా లేరు అన్నది ఈ సర్వే సారాంశంగా మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా రైతుల సమస్యలకు సంబంధించి చూసినప్పుడు ఈ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్తుంది. దానికి అనుగుణంగానే వైసీపీ మధ్యకాలంలో చేసిన ఉద్యమాలు కానివ్వండి, పోరాటాలు కానివ్వండి, రైతుల సెంట్రిక్గా ఎక్కువ జరిగాయని మనం చెప్పొచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో చేసిన అఫీషియల్ టూర్స్లో అవి పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించిన అంశాలే తెరపైకి తీసుకొచ్చారు అన్నది. అది కాకుండా వైసీపీ అధికారంలో నుంచి కోల్పోయిన తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన మెడికల్ కాలేజీలు, వాటి ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాన్ని కూడా ఇక్కడ వాళ్ళు టచ్ చేశారు. అందులో మెజారిటీ ఆఫ్ ది ప్రజలు ఇప్పుడు కూటమి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఈ సర్వే రిపోర్ట్ చెప్తోంది. ఇక మరొక కీలకమైన అంశము సంక్షేమ పథకాలకు సంబంధించి వాటి అమలుకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చినప్పుడు కూడా చాలా పథకాలు మాకు అందట్లేదు. అందులో ముఖ్యంగా మహిళలకు 1,500 రూపాయలు ఇస్తానన్న సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో ప్రజల అసంతృప్తి ఉంది. ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రజలకు తోడుగా ఉన్నారు, వెన్నంటే ఉన్నారనుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి చేజారిపోతున్నారు అనేది మరొక అంశం. అభివృద్ధి, సంక్షేమం అనే 2 అంశాలపైన ప్రతి సందర్భంలోనూ మాట్లాడే కూటమి నేతలు నిరుద్యోగ వృత్తిని ఇప్పటివరకు పట్టించుకోకపోవడాన్ని, అంతేకాకుండా కొత్తగా ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడంలో సాధించని ప్రగతిని వాళ్ళందరూ కూడా అసంతృప్తిగానే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే మనం చూస్తున్నాము స్టేట్ వైడ్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు. రెడ్ జోన్ అంటే పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది అని, ఆరెంజ్ జోన్ అంటే ఆ వ్యతిరేకతలో
శాతం తక్కువ ఉంది, కానీ వాళ్ళు ఒకవేళ వర్కౌట్ చేస్తే నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది అనేది. ఇక గ్రీన్ జోన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పడానికి సంబంధించిన ఒక అంశం. ఆ నేపథ్యంలో చూస్తే టీడీపీ పార్టీకి చెందిన 73 మంది ఇప్పుడు పూర్తి స్థాయిలో రెడ్ జోన్లో ఉన్నారు అన్నది. అలాగే ఆరెంజ్ జోన్లో కానివ్వండి వాళ్ళందరూ కలిపి చూస్తే మాత్రం వచ్చే ఎన్నికలు అన్నవి ఖచ్చితంగా వైసీపీకి నల్లేరు మీద నడకతోనే వాళ్ళకి అధికారం అందుతుంది అన్న ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం. ఇది ఒకసారి మీరు చూడండి, అక్కడ మీకు అర్థమవుతుంది. అందులో చాలా క్లియర్గా ఒకటి ఏదైతే దానికి సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ రెడ్ జోన్లో ఉన్నారు దానికి సంబంధించిన అంశాలని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా చూస్తే మాత్రము ఒకటి ఏదైతే రెడ్ జోన్లో టీడీపీకి సంబంధించిన 73 మంది ఎమ్మెల్యేలు, జేఎస్పీకి అంటే జనసేన పార్టీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ పార్టీకి సంబంధించిన 7 ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు అన్నది ఈ సర్వే రిపోర్టుకు సంబంధించిన అంశంగా మనకు అనిపిస్తుంది. ఆరెంజ్ జోన్లో మనం అబ్జర్వ్ చేస్తే 36 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 5 మంది జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అలాగే బీజేపీ నుంచి ఒకరు కూడా అక్కడ ఆరెంజ్ జోన్లో లేరు అన్నది. ఇక గ్రీన్ జోన్లో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నవాళ్ళు టీడీపీ పార్టీ నుంచి 27 మంది, జనసేన పార్టీ నుంచి 2, బీజేపీ పార్టీ నుంచి 2 అన్నది, వైఎస్ఆర్సీపీ నుంచి 11 మంది మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్క ప్రకారం చూస్తే రెడ్ జోన్లో ఉన్న 73 మంది ఓడిపోయినా 12 మంది జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోతారు, 7 మంది అంటే దాదాపుగా 92 మంది దీంట్లో ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే 92కి ఇంకొక 11 యాడ్ చేసుకుంటే వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్న లెక్కలు వైసీపీ వేసుకుంటుంది. ఇక ఆరెంజ్ జోన్లో 36 మంది టీడీపీ, అలాగే 5 మంది జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కాస్త వర్కౌట్ చేస్తే మరొకసారి అది గెలిచే అవకాశం ఉంది, కాబట్టి అక్కడి వరకే వీళ్ళు పరిమితమయ్యే అవకాశం ఉంది అన్నది వాళ్ళు చెప్తున్నారు. ఇక అదే సందర్భంలో ఎంపీలకు సంబంధించిన అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. అందులో 14 మంది టీడీపీకి సంబంధించిన నేతలు ఇక్కడ రెడ్ జోన్లో ఉన్నారు, 5 మంది ఎంపీలు ఆరెంజ్ జోన్లోను, 6 మంది మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నారన్నది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ విధంగా చూస్తే మాత్రం అంత ఆశాజనకంగా ఏమీ విషయం లేదు అన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఎవరికి వాళ్ళకి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. వైసీపీ చెప్తున్న మాట 18 నెలల కాలంలో పాలన పూర్తి స్థాయిలో అదుపు తప్పింది, అప్పుల కుప్పగా మారుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. గత 5 ఏళ్ల హయాంలో మేము 3,30,000 కోట్లు మాత్రమే అప్పు చేస్తే ఇప్పటికే 2,15,000 కోట్లకు పైగా 18,000 కోట్లకు పైగా ఇప్పటికే అప్పులు చేసేశారు. పరిమితికి మించి పరిధిని దాటి మరి అప్పులు చేస్తున్నారు అన్నది. ఇక బుగ్గన రాజేంద్రనాథ్ హైదరాబాద్లో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు సంబంధించి భయపడాల్సిన అవసరము, గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పినా ఆ శ్రీలంక అయ్యే అవకాశాలు కానివ్వండి, ఆ పరిస్థితులు కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అన్నది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ విధంగా చూస్తే మాత్రం మూడ్ ఆఫ్ ఏపీ పేరుతో వచ్చిన ఈ సర్వే దానికి సంబంధించి చూపిస్తున్నారు అన్నది ఒక మాట అయితే తెరపైకి వస్తుంది. సో ఈ నేపథ్యంలో నిజంగానే ఈ సర్వేకి సంబంధించిన అథెంటిసిటీని మనం కన్ఫర్మ్ చేయట్లేదు, కానీ ఇది ప్రజలకు సంబంధించిన ఆలోచన విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తుందని వైసీపీ చెప్తుంటే అలాంటిది ఏమీ లేదు, ఇది మొత్తం ఫేక్ సర్వే అని చెప్పేసి కూటమి నేతలు మాట్లాడుతున్నారు. దీన్ని ఒకసారి రిఫైన్ చేసే ప్రయత్నం చేద్దాం, దీని మీద విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. సార్, సర్వే రిపోర్ట్ అన్నది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఈ లెక్క ప్రకారం చూస్తే కూటమి నేతలందరూ కూడా దాదాపుగా 80% పైగా కూటమి నేతలు ఇవాళ అసంతృప్తి వాళ్ళ మీద ప్రజలకు వచ్చేసింది అన్నది ఈ సర్వే అయితే చెప్తోంది. సో సర్వే అన్నది ఒకటి జనరలైజ్ చేసినప్పుడు మీ అబ్జర్వేషన్ ఏంటి, ఎలా ఉందంటారు రాష్ట్రంలో పరిస్థితి? సుధమర్ గారు, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి కూడా నమస్తే అండి. సార్, ఒక విషయం నేను చెప్పదలుచుకున్నానండి. ప్రజెంట్ సినారీలో బీఆర్ ఎలక్షన్స్ తర్వాత ఈ చపాలజిస్టులు, ఈ సర్వేలు చేసేవాళ్ళు దయించి కొంచెం టైం వేస్ట్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే టైం వేస్టే లిటరల్ గా. ఎందుకంటే ప్రజల నాడి, ప్రజల వ్యతిరేకత ఇవన్నీ ఒక ఎత్తి అయితే పరిణామాలు, దాని అనుభవాలు, దాని నుంచి వచ్చే అవుట్కమ్లు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. అండ్ రీసెంట్ పాస్ట్ లో దేన్నైనా సరే నేను కూడా ఈ సంక్షేమ పథకాలు అందుకున్న తీరుతో ఒక ర్యాండమ్ శాంపుల్స్ తో అనాలిసిస్ చేసుకోవడం నేను కూడా చేతులు కాల్చుకున్నా. మస్తాన్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ. కానీ మీరు రాజ్యాంగం గమనించగలిగితే ఈ 18 నెలల ఈ పరిపాలనలో వాళ్ళు అత్యంత ప్రీతిపాత్రమైన సన్నిహితుడిగా ఉన్న కేకే గారు కానీ, రైస్ కానీ ఇలాంటి సర్వేలు చూస్తే ఇప్పుడు ఇవాళ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని, గతంలో ఆత్మసాక్షి, ఇప్పుడు ఐఐటిఎన్స్ గా పరివర్తన చెందిన ఈ సర్వే కూడా దీని సారాంశం ఒకసారి చూస్తే మీరు ఒకటి గమనిస్తే ప్రభుత్వ వ్యతిరేకత అనేది సర్వసాధారణం. కానీ ఇది వీళ్ళ ముగ్గురు సర్వే సారాంశం మీరు చూస్తే ప్రతి నియోజకవర్గంలో
అవినీతికి పెద్దపీట వేస్తూ అక్కడ కాదేది అనర్హం అన్నట్టు ప్రతి దాని మీద కలిగిపడిపోతున్న దగ్గర గతంలో కేకే గారి సర్వే కానీ రైస్ సర్వే కానీ ఉమ్, దీనికి ఇంచుమించు దగ్గరలోనే ఉంది. అంటే అవును మరి ఇంత యాక్యురేట్ ఫిగర్స్ ఇవ్వకుండా ఇంత వ్యతిరేకత ఉంది. ఈ ప్రతిసారి కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ 100 దాటించి 100 పై చిలుక అన్న దగ్గర ఈసారి చూస్తే ఒక తీవ్రత 31 స్థానాలకు కన్ఫైన్ చేస్తూ ఆ కూటమికి ఇస్తున్న తీరుతెన్నులు కనుక గమనిస్తే సాధారణంగా సర్వే చేసే వాళ్ళందరిది క్వశ్చనర్ సర్వసాధారణం. అవును ఇప్పుడున్న సర్కమాస్టెన్సెస్ లో మీకు నాకు కూడా బాగా తెలుసు ఒక శాంపుల్ సైజ్ కి ఎంత కాస్ట్ అవుతుంది అన్నది. అవును ఇప్పుడు ఎంత ఆనందం ఉన్నా సరే 18 నెలల పాల మీద రెఫరెండం తీసుకుని లేదా 5 ఏళ్ల పాటు అన్న దగ్గర ఎవరెవరు ఎంతెంత చేస్తారన్న దగ్గర మనందరికన్నా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారే వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరుకి ర్యాంకింగ్లు ఇచ్చుకుంటున్నారు. తర్వాత ఇంటర్నల్ సర్వేలతోనూ వాటిలన్నిటితోనూ అవుట్కమ్ కేటగారికల్ గా మినిస్టర్ సైతం ర్యాంకింగ్లు ఇస్తూనూ మనం గమనిస్తాం. అవును అండ్ ఇక్కడ ఒక నేకెడ్ అయితే ఇక్కడ కూర్చుని మన ఇద్దరు హైదరాబాద్ లో ఉండి కూడా రాష్ట్ర పరిస్థితుల మీద మీరు మీ ఛానల్ తురుగా ప్రతి బ్యూరో రిపోర్ట్ తో తెప్పించుకున్న దగ్గర సాధారణమైన ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ లేకపోతే అగ్రికల్చర్ సెక్టర్ కానీ లేకపోతే రెవెన్యూ జనరేషన్ మాడ్యూల్స్ కానీ అలాగే ఎంప్లాయ్మెంట్ సెగ్మెంట్ ఎంత హ్యాపీగా ఉందన్నది కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ లేకపోతే మెడికల్ అండ్ హెల్త్ కేర్ విషయంలో ప్రభుత్వ పనితీరునే సాధారణంగా ఎవరైనా బేరీ చేసుకుని ముందు అవును ఒక విధంగా చూసుకుంటే ఈ అగ్రికల్చర్ సెక్టర్ చాలా కుదేలే ఉన్న పరిస్థితుల్లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వాతావరణ పరిస్థితులు అంటే ముఖ్యంగా అకాల వర్షాలు కానీ లేకపోతే మోత దిత్వా తుఫాన్ల యొక్క పరిణామం లేకపోతే బుడమేరు వాగు యొక్క ప్రభావంతో ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలు తీవ్ర వ్యతలు ఏ విధంగా అనుభవించాయి ఇవన్నీ మనం ఆద్యంతం గమనించిన తర్వాత ఉమ్, ఈ రోజు ఈ అగ్రికల్చర్ సెక్టర్ కి పంట బీమా విషయంలో కానీ అలాగే గిట్టుబాటు ధర విషయంలో కానీ లేదా మార్కెట్ ఓపెన్ చేసి ఏదైనా ప్రభుత్వ పరంగా ఏదైనా ఒక ప్రతిచర్య దాని ఇలాంటి అనివార్య కారణాలు నిర్వహించడానికి కానీ ప్రభుత్వం తీసుకుంటున్న ఏవైనా కనబడినా లేదా ఈ డిజాస్టర్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ లో మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అండ్ కేంద్ర ప్రభుత్వం నుంచి మేము నిధులు తీసుకొచ్చి సత్వర న్యాయం చేస్తున్నాం చెప్పడానికి ఈ రోజుకి కూడా ₹1 ఎంగిల్ చేతిలో కూడా కాకిన కొట్టని బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిగా దీన్ని అభివర్ణిస్తున్న ఈ తరుణంలో అగ్రికల్చర్ సెక్టర్ కి గిట్టుబాటు ధర లేక రైతుకు సరైన సమయంలో యూరియా అందక అండ్ మార్కెట్ చేసుకోలేని నిస్సహాయ స్థితి ఏమంటే వాళ్ళ తేమ దానికి సంబంధించిన అంశాల్లో ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే రెండో పంట ఏద్దని చెప్పిన ఉదంతం తర్వాత నిన్న పార్థసారథి గారు ఎదుర్కొన్న తీవ్ర సమస్యలు ఇవన్నీ మనం కొట్లొచ్చినట్టు కనబడుతుంటే అగ్రికల్చర్ సెక్టర్ అన్నది మైనస్ లో ఉందని తర్వాత దీని నుంచి ఒక హైయెస్ట్ మాడ్యూల్ క్రియేట్ అయ్యే దగ్గర వీళ్ళ యొక్క తీవ్రత ఏ విధంగా ఉన్నదండి. తర్వాత లెక్కర్ నిన్న బొగన్ రాజేంద్ర గారి ప్రెస్ మీట్ కానీ అవును. దీంట్లో ఉన్న సారాంశం కనుక చూసుకుంటే విచ్చలవిడిగా ఈ బెల్ట్ షాపుల తురుగా దగ్గర 64,000 పైచీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండి విపరీతమైన వ్యాపారం చేస్తూ గత ప్రభుత్వానికి విభిన్నంగా ఈ ప్రభుత్వం లిక్కర్ పాలసీ డిజైన్ చేసి అందరికీ సరసమైన ధరలో అందుబాటు ప్రాంతాల్లో లభించేలా ప్రయత్నించిన తర్వాత కూడా మీరు కంపారిటివ్ స్టాటిస్టిక్స్ తో గత ప్రభుత్వ విధానానికి ఈ ప్రభుత్వ విధానానికి ఉన్న తేడాలో ఈ ప్రభుత్వం సంపాదన కనుక చూస్తే నాట్ ఈవెన్ 3% ఎన్హాన్స్మెంట్ కూడా కనబట్టలేదు. అవును కరెక్ట్ ఇంత వెచ్చరవడిగా ముందు దొరుకుతున్న తరుణంలో కూడా. సో దీంట్లోంచి మనం రెవెన్యూ జనరేషన్స్ అన్న దగ్గర ఏ ప్రాస్పెక్ట్ లో చూసుకున్నా మెడికల్ కాలేజీలు ఇవాళ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వెళ్తుంది ప్రతి నియోజకవర్గంలో కనబడుతుంది. రేపు జిల్లా హెడ్ క్వార్టర్స్ వచ్చి ఎల్లుండి తాడేపల్లి భవనంకి వచ్చే ప్రాసెస్ కూడా మీరు గమనించగలిగితే Yes. దగ్గర మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం మనకు 4 కోట్ల మంది ప్రజలే. ఈ మీరు నేను ఒక 5 కోట్లు 6 కోట్లు 7 కోట్లు అన్నంత మాత్రాన్ని కాదు కదా. ఈ 4 కోట్ల జనాభాలో దగ్గర 1,20,00,000 మంది డిసెంట్ తెలియజేసిన ఈ మెడికల్ కాలేజీ విధానం తర్వాత విద్యా ప్రమాణాలను పెంచే కాన్సెప్ట్ లో విద్యకి పెద్దపీట వేస్తున్నామా లేదా అన్నది కనుక మీరు ఆద్యంతం గమనించగలిగితే ఈ విద్యా ప్రమాణాలు పెంచే ఉదంతంలో ఎక్కడైనా ఈ విద్యకి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ మీద రోజుల తరబడి రోడ్ల మీద ప్రజలు తిరుగుతున్న విద్యార్థులు తిరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నాం. కానీ అయితే అంటే ప్రసాద్ గారు ఇక్కడ అంటే మనం కొన్ని పాయింట్స్ కేటగిరికల్గా మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే అమరావతి అన్నది మా ప్రియారిటీ, పోలవరం అన్నది మా ప్రియారిటీ, ఆ రెండింటిని మేము పరుగులు పెట్టిస్తున్నాం అన్నది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది. అది రేపొద్దున మాకు ఖచ్చితంగా రాజధాని కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిన తర్వాత ఆ అభివృద్ధి ఫలాలను అందరికీ వస్తాయన్నది. పోలవరం అన్నది జీవనాడి అని మనం మాట్లాడుకుంటుంటాము, దశాబ్దాలుగా డిస్కషన్ జరుగుతూనే ఉంది, దాన్ని కంప్లీట్ చేసేస్తాం ఈసారి అని చెప్పి చెప్తున్నారు. ఈ 2 ఆస్పెక్ట్స్ అంటే ఆ సర్వేలు నేను అబ్జర్వ్ చేసిన 2 ఆస్పెక్ట్స్ కనిపించలేదు. సో ఆ 2 ఆస్పెక్ట్స్ని ఒకవేళ ఇన్వాల్వ్ చేసి వీళ్ళు ఒకవేళ సర్వే చేస్తుంటే ఈ రిజల్ట్స్ ఇలా కాకుండా డిఫరెంట్గా ఏమైనా ఉండేవా అన్నది ఒక అనుమానం. సో ఆ 2 పాయింట్స్ మీరు చెప్పండి సార్. ఇంకా ప్యాథటిక్ గా ఉండదు. ఎందుకంటే అమరావతికి రీసెంట్ డెవలప్మెంట్ లో మీరు కనుక గమనించగలిగితే సార్ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుని మళ్ళీ తిప్పి పంపించింది. ఏది గెజిట్ ఇవ్వడం ఇచ్చే ప్రాస్పెక్ట్ లో దానికి పెమ్మసాని గారు మాట్లాడుతున్న దాంట్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ నీడ్స్ టు బి అడ్రస్డ్. మనం టెక్నికల్ ఇష్యూస్ అన్న దగ్గర ఉదాహరణకి మాటకొస్తే నాలటోడో లేదంటే పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ లాటోళ్ళు దీని మీద అంటే అపార అనుభవం కలిగిన చంద్రబాబు గారు లాంటి వ్యక్తి టెక్నికల్ ఇష్యూస్ లో వెనకపడ్డారు అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ అంటే నేను, విజనరీ అంటే నేను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఇంత వెనకబడి ఉన్నారా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. సో ఇది ఒక ఎత్తే అయితే
రెండోది మీరు ఇంకోటి గమనించగలిగితే ఈ పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క తాత్సారం, తగుదనమ్మా నెత్తికేసుకున్న పాపానికి దాని తీవ్రత, ఇది నిజంగా ఈ సర్వేలో దాన్ని మెన్షన్ చేయకపోవడం ఒక విధంగా చెప్పాలంటే ఒక కూటమికి లబ్ధి చేసిన దాని అంశంతోనే ముడిపడి ఉంటుంది. ఓకే. ఎందుకంటే రివర్స్ టెండరింగ్ అని గత ప్రభుత్వం తీసుకుంది కానీ, లేదా ఈ ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ చేసిన డ్యామేజ్ 72% క్లెయిమ్ చేసుకున్న తర్వాత కూడా ఈ తీవ్రత, నిన్న మొన్న వచ్చిన గోదావరికి వరదల యొక్క తీవ్ర ప్రభావంతో అవుట్కమ్ డెరవ్ కానీ నిస్సహాయ స్థితిని ఎప్పుడైతే స్ట్రైవ్ అవుతుందో దీని యొక్క పర్యవసానాలు ఈ సర్వే మీద పడకపోవడం ఒక విధంగా మంచి చేసిందని చెప్పాలి. సో ఈ అభివృద్ధిని ఎట్లా అంటారు? ఇప్పుడు అభివృద్ధి అంటే కొత్త కంపెనీస్ వస్తున్నాయి, మనం చూసాం మొన్న సరే అదాని డేటా సెంటర్ అంటారు, గూగుల్ డేటా సెంటర్ అంటారు. సరే మొత్తానికి అయితే ఒక డేటా సెంటర్ స్టార్ట్ అయింది. బీపీసీఎల్ సంబంధించి 98,000 కోట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషను, తర్వాత ఏదైతే సోలార్కి సంబంధించిన దాంట్లో ఆల్మోస్ట్ ఒక 72,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, ఇలాంటి వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. మొన్న కాగ్నిజెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేసింది. సో ఈ అభివృద్ధికి సంబంధించిన ఫలాలు, సరే నిరుద్యోగ భృతి గురించి మాట్లాడారు కానీ బట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి, డెవలప్మెంట్ మాడ్యూల్ గురించి మాట్లాడకపోవడం, అది ఎలా చూడాలంటారు? నేను ఒక విషయం చాలా ఫుడ్ డౌన్ చేసి చెప్పదలుచుకున్నా సార్. ఆ, మీరంటూ సీనియర్ జర్నలిస్టులు ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఐటీ రంగం పరుగులు తీసిందని మీరు నేను చాలాసార్లు మాట్లాడుకున్నాను. ఉమ్, మీకు తెలిసే విషయం అనుకుందాం. ప్రధానికి హైటెక్ సిటీ అనే భవనం నిర్మాణం కాకముందే ఎస్టీపీఐ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ రంగం, ఉదాహరణకి జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రశాసన్ నగర్ లోను, తర్వాత విప్రో లాంటి సంస్థ లక్ష్మీ బిల్డింగ్ లోను తన కార్యక్రమాలు తను నిర్వర్తించుకుంటూ తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాస్పెక్ట్ లో విప్రో బిల్డింగ్ హైటెక్ సిటీలో కట్టడం, హైటెక్ సిటీ బిల్డింగ్ త్రూగా సాఫ్ట్వేర్ రంగం పరిగెట్టడం మనం చూసాం. అవును. కానీ దీనికన్నా ముందు కార్యకలాపాలన్న దగ్గర చూసుకుంటే కేవలం పునాదురాలకే పరిమితం అవుతున్న ఈ అభివృద్ధితో ఏ విధంగా ఏకీభవిస్తారంటే, మీరు కావాలంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో లేదా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో కనుక మీరు చూసుకోగలిగితే ఈ రీసెంట్ పాస్ట్ లో లాస్ట్ క్వార్టర్ కానీ దానికన్నా ముందు క్వార్టర్ కానీ ఎన్ని కంపెనీలు రిజిస్టర్ అయ్యి ఉన్నాయో సార్ గమనించుకోండి. ఓకే. తర్వాత అదే విధంగా కొత్త పిఎఫ్ అకౌంట్లు ఏ విధంగా వచ్చాయో చూసుకోగలిగితే, కొత్త పిఎఫ్ అకౌంట్లు ఓపెన్ అయ్యి కనబడితే మీరు నేనేం చెప్పినా అది చెల్లుబాటు అవుతుంది. కానీ Right. ఇవాళ కేవలం పునాదురాలకి తర్వాత ఒప్పందాల యొక్క సారాంశంలో ఇది అని మాట్లాడడం, కాగ్నిజెంట్ లాంటి సంస్థ చెన్నై లాంటి పరిస్థితుల్లో ఆ బిల్డింగ్ ఫర్ సేల్ అన్నది మీకు నాకు తెలియని విషయం కాదు. ఇవాళ కాగ్నిజెంట్ హైదరాబాద్ లోనూ ఓవరాల్ గా దాని డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్ లో కనుక చూసుకోగలిగితే ఉమ్మడి రాష్ట్రంలోనే చంద్రబాబు గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేశారని ఆ సీఈఓ గారి మాటలకి నిజంగా నేను కృతజ్ఞతలు చెప్తాను. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇవాళ కొత్త ప్రాజెక్ట్స్ తో ఆల్రెడీ కార్యకలాపాలు ఆంధ్రప్రదేశ్ టెరిటరీస్ లో ఏమైనా స్టార్ట్ అయ్యి ఉంటే మీరు చెప్పిన దాంతో నేను ఖచ్చితంగా ఏకీభవిస్తాను. ఉమ్, అండ్ ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టు కన్స్ట్రక్ట్ దర్ ఓన్ ఫెసిలిటీ రాదర్ దాన్ ఫంక్షనింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్. ఫంక్షనింగ్ అన్నది కనుక స్టార్ట్ అయ్యి ఉంటే, వాళ్ళు చెప్పిన వేలాది ఉపాధి అన్నది కల్పించబడితే స్టేట్ కి కూడా ట్యాక్స్ రూపంలో ఖచ్చితంగా వస్తుంది. అది కనబడినప్పుడు తర్వాత గతంలో విప్రో లాంటి బిల్డింగ్ కి సిరిపురం జంక్షన్ లో కేటాయించిన తర్వాత కూడా దానికి ఫంక్షనింగ్స్ ఈ రోజు కూడా స్టార్ట్ కానంత మాత్రాన, అలాగే టీసీఎస్ ఇలాంటి వాటికి 99 రూపాయలకి భూమి కేటాయించినంత మాత్రాన ఈ కార్యకలాపాలు సకాలంలో సత్వర ఫలితాలు ఇస్తూ ఈ ప్రాస్పెక్టివ్ ఆఫ్ 5 years లోనే స్టార్ట్ అవుతాయని మాత్రం ఊహం కదని విషయం. గతంలో మీరు సిఐ సమిట్ల సారాంశంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు కలిపి 10 సంవత్సరాల టెన్యూర్ లో 33 లక్షల కోట్ల పెట్టుబడుల్ని సంతకాలు చేసుకుని ఒప్పందాలు చేసుకున్న దగ్గర నాట్ ఈవెన్ 5%, అంటే 1,42,890 కోట్లు మాత్రమే గ్రౌండ్ అయిన ఉదంతం స్టాటిస్టిక్స్ తో ఉన్నాయి. అవును. దీనివల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను 3,98,000 మాత్రమే ఉద్యోగ కల్పన జరిగింది. ఇది ప్రైవేటైజేషన్ చేసుకున్న ఒప్పందాల సారాంశం. ముఖ్యంగా చంద్రబాబు గారు ఆధ్వర్యంలో చేసుకున్న 5 సంవత్సరాల సిఐ సమిట్ లో 19,50,000 కోట్ల ఒప్పందాల సారాంశం ఏంటంటే గ్రౌండ్ అయినవి 39,670 కోట్లు, ఉపాధి కల్పించబడింది 38,270 మందికి మాత్రమే. సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 1,05,000 కోట్ల పెట్టుబడులు, 3,42,650 మందికి ఉపాధి కల్పన. ఇవి క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి మన దగ్గర. సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది చాలా క్లియర్గా, ప్రభుత్వ వ్యతిరేకత కన్నా స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల వ్యతిరేకత అన్నది బాగా హైయెస్ట్ పొజిషన్లో ఉంది అని అంటున్నారు. మొత్తానికి ఫర్ ఎగ్జాంపుల్ కొలికపూడి లాంటి వాళ్ళు, అంటే వాళ్ళ నేతలే బయటకు వచ్చి దాని గురించి మాట్లాడే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ సర్వే రిపోర్ట్ కూడా దాదాపుగా అదే చెప్తుంది, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మీదనే పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది అని. సో ఇంత వ్యతిరేకత వస్తున్నా సరే ఎందుకు అధినాయకుడు దాని మీద దృష్టి పెట్టట్లేదు, ఒక్క ఎమ్మెల్యేని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉండిపోయారన్నది కూడా ఒక మాట వినిపిస్తున్న నేపథ్యంలో దాన్ని ఎలా చూడాలంటారు? అది గత వైసీపీ హయాంలో కూడా అదే తరహా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కన్నా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకతనే ఇలాంటి రిజల్ట్స్ తీసుకొచ్చిందని ఒక విశ్లేషణ మనకు వినిపిస్తుంటుంది. సో దానికి ఏమైనా కంపారిజన్స్ కానివ్వండి, డిఫరెన్సెస్ కానివ్వండి చూడాల్సిన అవసరం ఉందంటారా? ఒకటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రిక్ గా లేదా చంద్రబాబు గారు సెంట్రిక్ గా ప్రాంతీయ పార్టీలో రాజకీయం జరగడం సర్వసాధ్యం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అపవాదులు వేస్తూ సర్వం తానే నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు అనుకున్నప్పుడు వీళ్ళకిద్దరికి ఇంత పెద్ద తేడా అయితే నాకు కనిపించట్లేదు. అండ్ ఓవరాల్ గా ప్రతిసారి గతమాయిస్తున్న చంద్రబాబు గారి మంత్రులకి ర్యాంకింగ్లు,
అలాగే ఎమ్మెల్యేలకి ర్యాంకింగ్లు, వాళ్ళ పనితీరుని ప్రతి నిమిషం బేరీ చేస్తూ మెజారిటీలు కూడా ఎంత తగ్గుతాయి అన్న విషయాన్ని కూడా కేటగారికల్ గా చెప్తున్న ఈ తరుణంలో ముఖ్యంగా ఈయన ప్రభావంతో ఏ ఎమ్మెల్యేకి కూడా ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ తో గ్రౌండ్ వర్క్ సత్ఫలితాలు వచ్చే ఉదంతం అయితే ఈ 18 నెలల్లో ఎక్కడ కనబడలేదు. ముఖ్యంగా గత అనుభవాలను రంగరించుకుంటూ ఈ ముఖ్యమంత్రి గారి నేపథ్యంలో పనిచేద్దామని పొగేసుకుని తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారిలో కూడా ఏం పెద్ద తీవ్ర పరివర్తన ఏమి నాకు కనబడట్లేదు. ఎందుకంటే ఉదాహరణకి 15th ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించిన 1000 కోట్ల నిధులు అవి మళ్ళీ సేమ్ అరౌండ్ బూమరాంగ్ అయ్యి అవి వేరే వాటికి వినియోగించిన ఉదంతం. తర్వాత రెండో విడత రావాల్సిన ఈ నిధులు మొదటి విడత సత్ఫలితాలు ఇవ్వని కారణంగా ఆగిపోవడం కనుక గమనిస్తే ఆయన పనితీరులో కూడా పెద్ద నాకేం విశిష్టాత్మకమైన సేవాతత్వం ఏం కనబట్టలేదు. అండ్ మోర్ ఓవర్ ఆయన ఒక మినిస్టర్ అయిన తర్వాత కూడా సేవా తత్పరతతో ఒక 5 కోట్ల గతంలో కౌలు రైతులకి ఇచ్చిన ఉదంతం చూసాం. అలాగే 350 జతలు మన్యంలో ఉన్న ప్రజలకి చెప్పులు అందించడం చూసాం. తర్వాత ఎలక్ట్రిసిటీ కార్మికులకి వాళ్ళకి టూల్ కిట్స్ అందించడం చూసాం. ఇవి సేవా తత్పరత చేసుకోవడానికి అధికారం లేనప్పుడు అధికారం కోసం అరువులు చేసినప్పుడు చేస్తున్న పనులు అయితే బాగుంటది. కానీ ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ లోను అండ్ ముఖ్యంగా కేబినెట్ హోదా కలిగిన మంత్రి తన పని తాను చేస్తూ ఇది ప్రభుత్వానికి ఒక చేయూతలాగా దీంతో ముందుకెళ్లే కార్యక్రమానికి ప్రభుత్వ విధానం ఇదని చెప్పుకునే వెళ్ళే ఉదంతం ఎక్కడ కొట్టొచ్చట్టు కూడా ఏం కనబట్టలేదు. దీని అన్నింటి సారాంశం ఏంటంటే నిన్న కాక మొన్న జరిగిన ఒక ఉదంతంలో మేము గుంటూరు వెస్ట్ అండ్ ఈస్ట్ కి దగ్గర 200 కోట్లు 2000 కోట్లు ఇచ్చామని చెప్పిన ప్రభుత్వానికి 10 కోట్లు తన సొంత డబ్బులతో వేసుకుంటున్న ఒక ఎమ్మెల్యే గారు కూడా కనబడిన ఉదంతం చూస్తే ఇది ప్రతి నియోజకవర్గంలోనూ ఇసుక మట్టి కాదేది అనన్నట్టు ప్రతి దాని మీద దోపిడీ జరుగుతున్న ఈ తరుణంలో ఈ ప్రభుత్వం యొక్క నిస్సహాయత స్థితిలో ఏ ఒక్క ఎమ్మెల్యేని కంట్రోల్ చేయలేని ఒక దయనీయ స్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్న విషయం మాత్రం ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి. ఇలాంటి సర్వేస్ వచ్చిన తర్వాత అంటే 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాము అని చెబుతున్న పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే బాగుంటుందని కోరుకుంటున్న టీడీపీ నేతలు ఇలాంటి సర్వేస్ వచ్చిన తర్వాత దీనివల్ల ప్రయోజనం ఉందనిపిస్తుందా? 15 సంవత్సరాలు అది ఏమైనా టైం లైన్ ఏమైనా మారే అవకాశం ఉందంటారా? ఇంకా భయం పడి ఇంకో 5 ఏళ్ళు పెంచుకుంటారు. ఓకే, ఎంత వ్యతిరేకతతో మనం రెడీ చేస్తే ఎవరికి డిపాజిట్లు కూడా రావని భయంకి అట్లీస్ట్ అలా చూడండి రాజుగారి కథలోగా ఒక్కొక్కడు 1 మిల్లీగ్రామ్ తో ఎవడో ఒకడైనా పాలేస్తాడన్న కథ పరిమితమై ఉంటది. ఖచ్చితంగా నేను కాకపోతే నువ్వు కాకపోతే నన్ను ఎవడో ఒకడు కాపాడుతాడని ఒక్కొక్కటితోనన్నా డిపాజిట్లు వస్తాయన్న కార్యక్రమంలో ఉంటారు. ఎందుకంటే ఎంత తీవ్ర వ్యతిరేకత 18 నెలల్లో దీన్ని రిట్రీవ్ చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ముఖ్యంగా సంక్షేమ పథకాలు అన్నవి ప్రజలకి ఒక అంది వచ్చినది. దాని ఫలితాలతో వీళ్ళు చెప్తున్న సంపద సృష్టికి కానీ జిఎస్డిపి కానీ జిఎస్టీ కానీ పెరుగుదల అండ్ ఇండివిజువల్ ఎబిలిటీ ప్రతి ఒక్కడు రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి చేసే కార్యక్రమంలో ఎక్కడ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఒక కమిట్మెంట్ అన్నది ఎక్కడే కనబడలేదు. కానీ ఇది సస్టైన్ అవుతుందా? అంటే 18 months మీరు అన్న ప్రకారం ఇది కేవలం అసంతృప్తి మాత్రమే, అది వ్యతిరేకత కింద మారాలి అంటే ఇది కంటిన్యూ అవ్వాలి. కానీ విమర్శించిన ప్రతి దాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి వందనం ఇవ్వలేదు అనగానే తల్లికి వందనం ఇచ్చారు, తర్వాత టికెట్లు ఇవ్వట్లేదు, ఫ్రీగా బస్సు ప్రయాణం కల్పించట్లేదు అనగానే ఆయన ఇచ్చేసారు. అట్లా వీళ్ళు చేస్తున్న ఆరోపణలు విమర్శలు వెంటనే సరిదిద్దుకుంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వం అది సస్టైన్ అవుతున్న ఈ వ్యతిరేకత మరొక 2.5 సంవత్సరాల పాటు, అది ఒక పెద్ద ప్రశ్న. దాంతో కన్క్లూడ్ చేద్దాం. అంటే ఒకటి నేను చెప్పగలను సార్, ఇప్పుడు మీరు అన్నది ఒక మొదటి సంవత్సరం అన్నది పూర్తిగా క్యాలెండర్ లో చిరిగిపోయింది 5 సంవత్సరాల టెన్యూర్. రెండో సంవత్సరంలో తూతు మంత్రంగా మొదలైన ఈ కార్యక్రమాలు ఇంకా వాళ్ళు చెప్పిన 6 ప్రామిసెస్ లో ప్రతి ఆడపిల్లకి ఇవ్వాల్సిన 1500 ఒకటి ఉంది, తర్వాత నిరుద్యోగ వృత్తి ఒకటి ఉంది. ఇవన్నీ ప్రతిసారి మోసపూర్వక ధోరణితో గత ప్రభుత్వంలో కూడా మీరు చేసిన చాలా జాగ్రత్తగా గమనిస్తే లాస్ట్ 2-3 months ఇచ్చి సర్వైవ్ అయ్యారు. దానివల్ల ఓటు బ్యాంక్ స్థిరీకరించబడింది కానీ గెలుపుకు మాత్రం ఉపయోగపడలేదు. ఈ రోజు మీరు ఆద్యంతం గమనించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం కనుక మీరు గమనిస్తే ఇది ప్రజా బాహుళ్యంలో వాళ్ళకి తిరిగి కర్రు కాల్చి ఎలా వాత పెడుతున్నారని చూసుకుంటే గతంలో 23 స్థానాలకి 11 స్థానాలకి పరిమితం చేశారు. డౌన్ సైజింగ్ ఆఫ్ అపోజిషన్ అన్నది క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది. సో ఈ పనిష్మెంట్ క్లాసెస్ అనేవి ప్రజల తరఫున వీళ్ళు తీవ్ర మానసిక వేదనకు గురయ్యే పరిస్థితులే క్రియేట్ అవుతున్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి అయితే తట్టుకోవడం లేదో దేవుడికి తెలుసు, కానీ చంద్రబాబు గారి స్థాయికి, ఎందుకంటే రాజకీయ చర్మాంకంలో ఉన్నాడు ఆయన, ఇలాంటి ఓటములు ఇలాంటి నిలదొక్కునే తీవ్రతలు ఆయన ఎంతవరకు ఎదుర్కొంటారు అన్నది చాలా ఇంపార్టెంట్. లోకేష్ సీఎం చేస్తారు, సమస్య లేకుండా లోకేష్ సీఎం చేసి ఆయన 2.5 సంవత్సరాలు లోకేష్ సీఎం చేసేస్తారు. సో దట్ అది ఇంకా పెద్ద ప్రమాదం సార్. మొన్న ఏవియేషన్ మినిస్టర్ చేసిన దానికి వాళ్ళ అధికార ప్రతినిధి నోరు జారిన దానికే దేశ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళు ఇటుక పేర్చుకున్న గౌరవ మర్యాదలు ఒక్కసారి బుగ్గిపాలైపోయి ఎన్డీఏ కూటమి మీద అపవాద పడకుండా అది మొత్తం టీడీపీ మీద టర్న్ అవుట్ చేసే దగ్గర ఇది లోకేష్ గారితో సాధ్యమా అసాధ్యమా అంటే చంద్రబాబు గారి సామర్థ్యానికి మళ్ళీ తిరిగి ప్రశ్నించబడుతుంది. అంటే ఆ రోజు మీకు బేర్ మినిమం చెప్తున్నాను సార్, ఆయన దగ్గర ఉన్న స్ట్రెంత్ ఏంటంటే చంద్రబాబు గారు రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్న దగ్గర నుంచి
ఆయనకి ఎప్పుడు ఆయన చుట్టూ ఒక వలయంలాగా 60 మంది ఎమ్మెల్యేలు స్టాండర్డ్గా ఉండేవారు. ఇలాంటి పరిస్థితి ఇవాళ లోకేష్ గారికి ఉందో లేదని ప్రక్షాళన చాలా ఇంపార్టెంట్. ఈసారి గెలిచిన వాళ్ళందరూ చాలా మంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు. ఇది Yes. ఈసారి గెలడమే పెద్ద గగనంగా ఉంది వాళ్ళకి. ఈసారి రీసెంట్ పాస్ సర్వేస్ కానీ ఎవరైనా చెప్పినవన్నీ కూడా చాలా తీవ్ర వ్యతిరేకత మీద దాని మీద ఎక్కువ ఎంఫసిస్ చేసి మాట్లాడుతున్నారు. రైట్. అందులో ముఖ్యంగా ఫస్ట్ టైమర్స్ వల్ల తెలుగుదేశంకి తీవ్ర డ్యామేజ్ జరుగుతుందన్న విషయం కూడా చాలా ఫోకస్డ్ గా చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. ఓవరాల్గా చూస్తే ఈ కేవలం ఈ మూడ్ ఆఫ్ ఏపీకి సంబంధించిన సర్వేనే కాదు, గతంలో వచ్చిన సర్వేలు కూడా ఎంతో కొంత కూటమి ప్రభుత్వానికి ఒక అలార్మింగ్ ఫ్యాక్టర్గా ఉంది. ఈ అలార్మింగ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత కనీసం ఇప్పటికైనా మేల్కోకపోతే మాత్రము 23 నుంచి 11 అయింది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నెంబరు. ఆ 11 నుంచి ఇంకా తగ్గుతుందా అన్నది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నది విశ్లేషకులు చెప్తున్నారు. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.